నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు టీడీపీ మేనిఫెస్టో విడుదల. ఇరు ప్రాంతాల అభివృద్ధియే లక్ష్యంగా రూపకల్పన. తండ్రి ఆశయం కోసం రాజకీయాల్లోకి వస్తున్న ఎన్నికల్లో పోటీ అంశాలను త్వరలో వెల్లడిస్తానన్న బాలయ్య. నేడు మెదక్లో టీఆర్ఎస్ బహిరంగ సభ. హాజరు కానున్న కేసీఆర్. చెన్నై ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం. ప్రయాణికుల వద్ద నుంచి భారీగా బంగారం దోచుకున్న దుండగులు. అక్రమ బంగారం రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శంషోబాద్. తాజాగా 7 కిలోల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ అభ్యర్థుల జాబితాను మరో 4 రోజుల్లో ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. సోనియా నివాసంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తెలంగాణలో చాలా స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేశామని, మరికొన్ని స్థానాల్లో ఎంపిక జరగాల్సి ఉందని దిగ్విజయ్ తెలిపారు. ఏప్రిల్ 16న హైదరాబాద్ లో సోనియా గాంధీ సభ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పొత్తు విషయమై సిపిఐతో చర్చలు జరుగుతున్నాయని దిగ్విజయ్ చెప్పారు. తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశయాలను సాధించుకోవడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో 2-3 స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందని, చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు. ఈ రోజు ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్ను బాలకృష్ణ దర్శించుకున్నారు. మా లిజన్ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా నరసింహస్వామి ఆశీస్సుల కోసం, అలాగే మా ఆనవాయితీ ప్రకారం సినిమా కూడా విడుదలైన తర్వాత అన్ని పుణ్యక్షేత్రాలు, స్వామివారి పుణ్యక్షేత్రాలు దర్శించడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా ఇక్కడికి సింహాచలం రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది చిత్రం అంతా ఘన విజయం సాధించినందుకు. అలాగే ఈసారి పుణ్యక్షేత్రాలతో పాటు ప్రేక్షక దేవుళ్లను కూడా దారిలో థియేటర్లలో వాళ్ళందరినీ కూడా కలిసి, అలాగే అభిమానులు వాళ్ళందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్లకు, అలాగే అభిమానులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చర్చిస్తా ఉంటే తిరిగి ఇప్పుడు ఈ ఆనందంలో ఉన్నాం. సీమాంధ్రను నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేయాలి. వికేంద్రీకరణ ఫార్ములాతో అన్ని ప్రాంతాలను అభివృద్ది పథంలో దూసుకుపోయేలా చేయాలి. సర్వహంగులతో అందరికీ అనువుగా ఉండే రాజధానిని నిర్మించాలి. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలు అత్యుత్తమైనవి. అమరుల కుటుంబాలను తమ పార్టీ ఆదుకుంటుందని ఇప్పటికే బాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సీమాంధ్ర తెలంగాణ మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేయనున్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణ సాధన అనంతరం మొదటిసారిగా టీఆర్ఎస్ ఈ బహిరంగ సభను నిర్వహిస్తుంది. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం కోసం ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలో వివిధ పార్టీల శ్రేణులు అధిక సంఖ్యలో కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి ఎయిర్లైన్స్ విమానాల్లో హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు దాదాపు 7 కిలోల బంగారం శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన స్మగ్లర్లు ఉస్మాన్ జుబేర్లు హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఐరన్ బాక్సుల్లో అమర్చడానికి సిల్వర్ కోటింగ్ వేసి తరలిస్తుండగా అధికారుల చేతికి చిక్కారు. ఈ స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేసి వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చెన్నై సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. పిడుగురాళ్ల తుమ్మల చెరువు మధ్య తెల్లవారుజామున 2:30 గంటలకు దొంగలు రైలును ఆపేసి ఏసీ కోచ్ S11, S12 బోగిల్లోని ప్రయాణికుల నుంచి భారీగా బంగారు ఆభరణాలు, డబ్బులు దోచుకుని ఉడాయించారు. సరిగ్గా దోపిడీ జరిగిన 15 నిమిషాలకు ముందు డ్యూటీ ముగిసిందంటూ పిడుగురాళ్లలో జీఆర్పీ పోలీసులు దిగిపోయారు. ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డౌట్ఫుల్ గా ఉన్నాడు, ఇతను మిస్సింగ్ లో ఉన్నాడు. S1124 S11 కోర్స్ బెస్ట్ నెంబర్ 20. జస్ట్ తల అలా తీశాను, బ్యాగ్ వెళ్ళిపోయింది కూడా. వాళ్ళు చూశారు, వాళ్ళు ఇంత బాగా ఖర్చులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మాకైతే తీసుకెళ్ళిపోయారు. వేరే వాళ్ళని ఎవరితో కట్ చేసి తీసుకెళ్లారంట. డ్యూటీ ఇది తుమ్మల చెరువు పిడుగురాళ్ళ మధ్యలో జరిగింది. బండి నడిగుడు వచ్చినాక మాకు విషయం తెలిసింది. బండిలో దొంగతనాలు అయిన విషయం మాకు తెలిసింది. ఎవరెవరి దగ్గర భారతదేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలో $300 బిలియన్ దాటాయని చెప్పారు. 2013-14 కరెంటు ఖాతా లోటు $35 బిలియన్ ఉంటుందని, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటును నియంత్రించగలిగామని అన్నారు. బంగారం దిగుమతిపై ఆంక్షలను సడలిస్తామని చెప్పారు. And the current account deficit, which is originally estimated at under 60 billion and then brought down progressively as we move forward, the current account deficit is now likely to be much smaller, perhaps about $35 billion. So what we set out టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి సీమాంధ్ర ప్రాంతాన్ని విముక్తి చేసిన సోనియా గాంధీకి ధన్యవాదాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని చెప్పారు. కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తే తాటికొండ నియోజకవర్గం తప్ప ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలంతా అభివృద్ధి చెందాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎలాంటి పొరపచ్చలు కూడా తగ్గుముఖపడి అభివృద్ధి పదంలో పయనించాలి. 2 రాష్ట్రాల్లో కూడా సుఖశాంతులతో ప్రజలు వెలుసులాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఎప్పుడు కూడా ప్రశాంతత లేకుండా చేసిన కేసీఆర్ నుంచి విముక్తి చేసినందుకు సీమాంధ్ర ప్రజల తరఫున సోనియా గాంధీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ సమస్యకి పరిష్కారం చూపించారు. అభివృద్ధి పదంలో అందరూ పయనించేట్టుగా, 2 రాష్ట్రాలు కూడా సుఖశాంతితో ఉండేట్టుగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ హైకమాండ్ ఒక మంచి పరిష్కారం చూపించినందుకు ఆవిడకు ధన్యవాదాలు. ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత లేని సర్వేలను ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఒక ప్రైవేట్ ఛానల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేను ఆయన తప్పుపట్టారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడుతుంటాడని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి తగు గుణపాఠం చెబుతారని ఆయన మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితమే నిమ్మగడ్డ ప్రసాద్ కూడా వ్యాన్పిక్ అధినేత ఇందులో వాటాలు మేజర్ వాటాలు కొన్నట్టుగా మా దగ్గర మాకు సమాచారం అందింది.
ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ యొక్క అనుబంధం, వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ క్విడ్ ప్రో క్రోలు అంతా కూడా ఈ దేశానికి అంతా కూడా తెలిసిందే. వాళ్ళు ఏ విధంగా సర్వేలు ఇస్తారు, ఇక్కడేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందని, ఆడేమో జగన్మోహన్ రెడ్డికే ఉందని వాళ్ళు అనుకున్న ప్రకారమే కాంగ్రెస్ యొక్క ఏదో ఒక విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ఆ అజెండాలో భాగంగానే ఈ యొక్క సర్వే చేసి వేసినట్టుగా తెలుస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం చేసిన పని. వలసలను ప్రోత్సహించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని లోక్సభలో రాజ్యసభలోనూ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీధర్ బాబు హెచ్చరించారు. మా పత్రికా మిత్రులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జయనామ సంవత్సరంలో అందరికీ జయం కలగాలని, మన రాష్ట్ర ప్రజలకి ఈ కొత్త రాష్ట్రంలో వారి కుటుంబాల్లో సంతోషం ఆ భగవంతుడు ఇవ్వాలని, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని, రైతు సోదరులు, కార్మికులు, అన్ని వర్గాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈ సంవత్సరంలో అందరూ బాగా ఉండాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం వారి శుభాకాంక్షలతో. మరి ఈ సందర్భంలో ఈ కొత్త రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందే పంచాంగ శ్రవణంలో చెప్పడం జరిగింది, మంచి కోరే వారికి మంచి జరుగుతుందని. ఆ సందర్భంలో పెద్దలు కూడా చెప్పడం జరిగింది, సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి వారు రాష్ట్రం కోరిన మేరకు రాష్ట్రాన్ని ఇచ్చి మంచి కోరింది కనుక సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని. పెద్దపల్లి ఎంపీ వివేక్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తో పొత్తు లేకపోవడంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారు వివేక్. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో పెద్దపల్లి ఎంపీ వివేక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన తిరిగి కాంగ్రెస్ కూటికి చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పెద్దలతో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో వివేక్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో తన నిర్ణయం ప్రకటించనున్నట్టు ఆయన సన్నిహితులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అనంతరం మాట మార్చారు. మరోవైపు తెలంగాణలో దళితుల్ని సీఎం చేస్తామని కాంగ్రెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్ కాంగ్రెస్ వైపు వెడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన రామగుండం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు మందా జగన్నాథం కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన కూడా